హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా పాపకి నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అని. అవునండి, వచ్చింది నిజమే. అది ఎందుకంటే నేనున్న స్ట్రెస్లో పాపతో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా టైం స్పెండ్ చేయలేకపోయాను. ఇంతకుముందు ఎలా ఉండే అంటే స్కూల్ నుండి రాగానే అమ్మ అంటూ వచ్చేది, ఫ్రెష్ అప్ అయ్యేది, స్నాక్స్ తినేవాళ్ళం, హోంవర్క్ కంప్లీట్ కాగానే కిందికి వెళ్ళేవాళ్ళం. 1-2 అవర్స్ కంపల్సరీ నేను తనతో ఆడేదాన్ని. అప్పుడు తనకి ఆలోచన లేదు. ఇప్పుడు మాత్రం తను లోన్లీగా ఫీల్ అవుతుంది. అమ్మ నేను ఒంటరిదాన్ని, అమ్మ నాకు ఎవరు లేరు అని అడిగినప్పుడు నా గుండె మాత్రం పగిలిపోయినంత పని అవుతుంది. ఎట్ ఏ టైం ఏంటంటే నాకున్న మెంటల్ ప్రెషర్కి తన స్కూల్గా హోంవర్క్ చేయించలేకపోతున్నాను, తనతో ఆడుకోలేకపోతున్నాను. స్కూల్ నుండి రాగానే అమ్మ హోంవర్క్, అమ్మ ఆడుకుందామంటే ఎల్లు ఫ్రెండ్స్తో ఆడుకో అనడంతో ఆమెలో ఒక రకమైన చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఓకే, అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, నేను వెళ్ళి ఆడుకోవాలి, అంతే కంటిన్యూ అయింది. నా కోపం, నా స్ట్రెస్ ఎప్పటికీ ఉండదు కదా. నేను రిలాక్స్ అయ్యి నేను ఆడుకుందాం రా ఇంకా తనతో మాట్లాడడానికి కూర్చున్నప్పుడు లేదమ్మా నేను బయటకు వెళ్తా అనడం స్టార్ట్ చేసింది. అబ్జర్వ్ చేశాను, తనలో వచ్చిన ఈ మార్పు నేను తట్టుకోలేకపోయాను. అందుకే నా టైంని తనకి కేటాయించాలని డిసైడ్ అయ్యాను. డైలీ తను వచ్చేవరకు ఏదో ఒక స్నాక్ చేసి పెడుతున్నాను, అది కూడా వీడియో చేస్తాను. ప్లస్ తనకంటూ ఒకటి ఏదైనా పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఏదైనా ఒకటి క్రాఫ్ట్ లాగా చేసి ఇస్తున్నాను అనమాట. మెల్లమెల్లగా తను నాకు మళ్ళీ పోయిన ఆ గ్యాప్ అంతా మళ్ళీ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టైం కేటాయించాలండి. ఒకరు ఫోన్ చూస్తూ ఇంకొకరు మాత్రమే పిల్లలతో గడపడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. డాడీ నాతో ఆడట్లేదు, లేదు మమ్మీ నాతో ఆడట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఆ ఫీలింగ్ రావడానికి కారణం మనమే కదా. అట్లా కాకుండా ఇద్దరం పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరం ఒక ఫన్నీ అట్మాస్ఫియర్ని, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మదర్ అండ్ అంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటుంది. ఒక హెల్దీ ఫ్యామిలీయే కదండి ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయగలుగుతుంది. నా వరకైతే నేను ఇలాగే ఆలోచిస్తాను. ఇంకా మీరు మీ పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీకు ఒకవేళ కంటెంట్ బాగుంది అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.